ఈ రోజు ఐసీసీ విడుదల చేసిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఇంతకాలం అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి ఇప్పుడు టెస్టుల్లో ప్రపంచ నెంబర్ 1 బౌలర్ గా ఎదిగాడు అశ్విన్. ఐసీసీ నేడు విడుదల చేసిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో 870 రేటింగ్స్ తో ఒక్క స్థానం ఎగబాకి నెంబర్ 1 గా నిలిచాడు. మరోవైపు గతంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా 2 స్థానాలు కోల్పోయి 3వ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ మధ్యలో విశ్రాంతి తీసుకోవడమే బుమ్రా నెంబర్ 1 స్థానాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణం. ఇక టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో అశ్విన్ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన జోస్ హెజల్వుడ్ 2వ స్థానంలో, అలాగే జస్ప్రీత్ బుమ్రా 3వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరికి 847 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అంటే అశ్విన్ కంటే 23 పాయింట్లు వెనకబడి ఉన్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 10 బౌలర్ల జాబితాను పరిశీలిస్తే భారత్ నుంచి 3 బౌలర్లు ఉన్నారు. అశ్విన్, బుమ్రాలతో పాటు రవీంద్ర జడేజా కూడా టాప్ 10 లో చోటు దక్కించుకున్నారు. జడేజా 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టెస్టు బ్యాటర్ల విషయానికి వస్తే 859 రేటింగ్ పాయింట్లతో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉండగా 824 రేటింగ్ పాయింట్లతో జో రూట్ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత 3వ స్థానంలో బాబర్ అజామ్, 4వ స్థానంలో డారెల్ మిచెల్ ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే యంగ్ ఆటగాడు యశస్వి జైస్వాల్ టాప్ 10 లో చోటు దక్కించుకున్నాడు. 740 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 9వ స్థానానికి పడిపోయాడు. ఏది ఏమైనా ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడకపోయిన విరాట్ కోహ్లీ టాప్ 10 లోనే కొనసాగడం విశేషం. ఇక టెస్టు ఆల్రౌండర్ల విషయానికి వస్తే జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు 1-2 స్థానాల్లో కొనసాగుతున్నారు. అలాగే టీమిండియా మరో బౌలర్ అక్షర్ పటేల్ 6వ స్థానంలో ఉన్నాడు. మొత్తానికి టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారనే చెప్పాలి.